నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వందే మాతరం గేయాలాపనతో మార్మోగిన భారతావని, నేటితో 150 ఏళ్లు పూర్తి చేసుకున్న జాతీయ గేయం. వందే మాతరం ఆలపించటం అంటే భారతమాతను ఆరాధించడమేనన్న ప్రధాని. ఢిల్లీ వేదికగా వందే మాతరం స్మారకోత్సవాలను ప్రారంభించిన మోదీ, దేశవ్యాప్తంగా ఏడాది పాటు వేడుకలకు పిలుపు. వందే మాతరం వికసిత్ భారత స్ఫూర్తిని చాటుతుందన్న వెంకయ్యనాయుడు, ప్రతి భారతీయుడు స్మారకోత్సవాల్లో భాగస్వామ్యం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి పిలుపు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై కొనసాగుతున్న విచారణ, స్పీకర్ సమక్షంలో విచారణను ఎదుర్కొంటున్న పోచారం సంజయ్. హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు, పోలీసులే డబ్బులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మర్రి ఆరోపణ. నేటితో భారత హాకీకి 100 ఏళ్లు, శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న హాకీ ఫెడరేషన్. ఇక వార్తల్లోని వివరాలు. బానిసత్వంలో మగ్గుతున్న భారతీయులను మేలుకొలిపి స్వాతంత్ర పోరాటం వైపు నడిపించిన మన జాతీయ గేయం వందే మాతరానికి నేటితో 150 ఏళ్లు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్మారకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మన జాతీయ గేయంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. దేశభక్తిని రగిలించిన గేయం, జాతి ఆత్మగా మారిన మంత్రం వందే మాతరం. ఇది కేవలం ఓ గేయం మాత్రమే కాదు, స్వాతంత్ర సమరయోధుల గుండెల్లో రగిలిన అగ్ని జ్వాల. భారతదేశం ఇంకా బానిసత్వంలోనే ఉన్న కాలం. ఆ సమయంలో స్వతంత్ర ఆలోచనలున్న కవి బంకించంద్ర చటోపాధ్యాయ మదిలో మెదిలిన పదాలు అక్షర రూపం సంతరించుకుని దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్షను రగిల్చాయి. ఆ తరువాత వందే మాతరం పేరుతో జాతీయ గేయంగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1875 నవంబర్ 7న బంకించంద్ర చటోపాధ్యాయ రాసిన వందే మాతరం గేయానికి నేటితో 150 సంవత్సరాలు. ఈ సందర్భంగా భరత జాతి యావత్తు ఆనాటి చరిత్రను మరోసారి స్మరించుకుంటోంది. బెంగాల్ డిప్యూటీ మెజిస్ట్రేట్ అయిన బంకించంద్ర చటోపాధ్యాయ పల్లకీలో వెళ్తుండడాన్ని సహించని ఓ బ్రిటిష్ అధికారి మేనలో నుంచి ఆయన్ను బయటకు లాగి పిడుగుద్దులు గుద్దాడు. తాను డిప్యూటీ మెజిస్ట్రేట్ అని చెప్పినా పట్టించుకోలేదు. చివరకు న్యాయ పోరాటంతో దిగివచ్చిన బ్రిటిష్ అధికారి క్షమాపణ చెప్పినా బంకించంద్ర గుండెల్లోని అవమానాగ్ని చల్లారలేదు. సరిగ్గా అదే సమయంలో బ్రిటిష్ ప్రార్థనా గీతం గాడ్ సేవ్ ద కింగ్ని భారత జాతీయ గేయంగా ప్రకటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సమాచారం అందింది. ఆ వార్త బంకించంద్ర ఆవేశానికి మరింత ఆజ్యం పోసింది. పెల్లుబికిన ఆ ఆగ్రహమే ఆయన కలం నుంచి వందే మాతరం రూపంలో అక్షరాలయ్యాయి. మాతృభూమిని దేవతగా కొలుస్తూ భరతమాతను భూమాతగా, గంగా యమునలతో అలంకరించిన తల్లిగా అభివర్ణించాడు బంకించంద్ర చటర్జీ. ఆయన రాసిన పదపంక్తుల్లోని వందే మాతరం అనే 2 పదాలు బానిసత్వపు చీకట్లలో జ్యోతులుగా వెలిగాయి. 1905లో బెంగాల్ విభజన సమయంలో ఈ గీతం ప్రజా సంకల్పానికి నినాదంగా మారింది. జాతీయోద్యమం వేడెక్కిన ప్రతి సభలో, ప్రతి వీధిలో వందే మాతర గీతం ప్రతిధ్వనించింది. స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి స్వాతంత్రోద్యమ నేతలకు నినాదమైంది. వందే మాతరం అనే ఒక్క మాట సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకుల్ని ఉలిక్కిపడేలా చేసింది. సంస్కృతం, బెంగాలీ భాషల మేళవింపుతో రాసిన ఈ గేయంలో దేశాన్ని తల్లిగా కొలుస్తూనే దేశంలోని ప్రకృతి సౌందర్యాన్ని, సంపదను, ధైర్యాన్ని, కరుణ వంటి లక్షణాల్ని స్తుతించారు. పంటలతో నిండిన పొలాలు, చల్లని గాలులు, నదులు, పర్వతాలను
భరతమాతకు ఆభరణాలుగా అభివర్ణించాడు కవి బంకించంద్ర చటర్జీ. ఈ గేయం ప్రజల్లో దేశభక్తిని, ఐక్యతను పెంపొందిస్తూనే దేశ ప్రజల్లో మాతృభూమి కోసం త్యాగస్ఫూర్తిని నింపింది. ఇక వందే మాతరం గేయం చరిత్రలోకెళ్తే బెంగాలీ కవి, నవలా రచయిత, సామాజిక కార్యకర్త బంకించంద్ర చటర్జీ 1875లో ఈ గేయాన్ని రాసిన 1882లో ప్రసిద్ధ బెంగాలీ నవల ఆనంద్ మఠ్లో ప్రచురించారు. అప్పటికి పెద్దగా ఆదరణ పొందకపోయినా 1905లో బెంగాల్ విభజన సమయంలో ఈ గేయంలోని పదాల సత్తా ప్రజలకు తెలిసింది. ఆ తరువాత రోజుల్లో వందే మాతరం దేశభక్తి నినాదంగా మారింది. విద్యార్థులు, స్వాతంత్ర సమరయోధులు, సాధారణ ప్రజలకు ఈ నినాదం ప్రేరణగా నిలిచింది. ఈ గీతం మొదటిసారిగా 1896లో కలకత్తా కాంగ్రెస్ సభలో ఆలపించారు. గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచి స్వయంగా ఆలపించారు. ఆ తరువాత లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, తిలక్, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు ఈ గీతాన్ని తమ ఉద్యమ నినాదంగా మలుచుకున్నారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత వందే మాతరం జాతీయ గేయంగా గుర్తింపు పొందింది. జాతీయ గీతంగా జనగణమనను ఎంచుకున్న భారత రాజ్యాంగ సభ వందే మాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది. 1950 జనవరి 24న ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించారు. ఆనాటి రవీంద్రుడి నుండి ఈనాటి రెహమాన్ వరకు ఎంతోమంది ఎన్నో భిన్న రాగాల్లో స్వరపరిచిన అదే స్ఫూర్తిని రగిలిస్తూ దేశభక్తిని పెంపొందిస్తుంటే ఆ ఘనత స్వరకర్తలదో గాయకులదో కాదు, వందే మాతరం గేయంలోని ప్రతి అక్షరానిది. అక్షరబద్ధం చేసిన కవి బంకించంద్ర చటర్జీది. ఇప్పటికీ 15 దశాబ్దాలు పూర్తి చేసుకున్న, రాబోయే రోజుల్లో మరో 15 శతాబ్దాలు పూర్తి చేసుకున్న వందే మాతర గేయం తరతరాల్లో దేశభక్తిని పెంపొందిస్తూనే ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా స్మారకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది పాటు నిర్వహించనున్న వందే మాతరం స్మారకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వందే మాతరం స్మారక స్టాంపు, నాణాన్ని మోదీ ఆవిష్కరించారు. వందే మాతరం 150వ స్మారకోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వందే మాతరం గేయం ఒక స్వప్నం అని, ఒక సంకల్పమని అన్నారు. గేయాన్ని ఆలపించడం అంటే భరతమాతను ఆరాధించడంగా మోదీ అభివర్ణించారు. వందే మాతరం అనే శబ్దం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, భవిష్యత్కు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవాన్ని మిగిల్చిందని మోదీ కొనియాడారు. ఒకే లయ, ఒకే స్వరంతో, దేశభక్తి భావంతో గేయాలాపన హృదయాన్ని స్తంభింపజేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఏడాది పాటు నిర్వహించనున్న ఈ స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణనిస్తాయన్నారు. ప్రతి గేయానికి ఓ మూలభావం ఉంటుందని, వందే మాతర గేయానికి మూలభావం మాత్రం భారత మాతేనని మోదీ పేర్కొన్నారు. आज हम वंदे मातरम के 150वें वर्ष का महा उत्सव मना रहे हैं। ये पुण्य अवसर हमें नई प्रेरणा देगा, कोटि कोटि देशवासियों को नई ऊर्जा से भर देगा। इस दिन को इतिहास की तारीख में
अंकित करने के लिए आज वंदे मातरम पर एक विशेष कॉइन और डाक टिकट भी जारी किए गए हैं। मैं देश के लक्षावधि महापुरुषों को, मां भारती के संतानों को वंदे मातरम इस मंत्र के लिए जीवन खपाने के लिए आज श्रद्धापूर्वक नमन करता हूं और देशवासियों को इस अवसर पर बहुत बहुत बधाई देता हूं। భారత స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వందే మాతరం స్మారకోత్సవాల్లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వాతంత్ర పోరాట దిశగా నేడు భారత జాతిని జాగృతం చేసిన ఈ గేయం నేడు వికసిత భారత నిర్మాణం దిశగా యువతను చోదశక్తులుగా తయారు చేసే స్ఫూర్తిని నింపగలదనే నమ్మకం ఉందన్నారు. వందే మాతరం పాడుదామని, వికసిత భారతాన్ని నిర్మిద్దామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వందే మాతరం ఏ ఒక్క మతానికి సంబంధించిన నినాదం కాదని, అన్ని వర్గాల్లో స్ఫూర్తి నింపుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ కోటిలోని హనుమాన్ వ్యాయామశాలను నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రరావుతో పాటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వందే మాతరం సామూహిక గేయాలాపన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. వందే మాతరం దేశ ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నింపిందని, నేటి తరం ఈ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఏడాది పాటు నిర్వహించుకుంటున్న వందే మాతరం స్మారకోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. वंदे वंदे भारत माता की मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की। ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు తిరిగి స్వాగతం. వందే మాతరం స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన గేయమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన గేయం 150 ఏళ్లుగా భారతీయుల్లో మమేకమైందన్నారు. హైదరాబాద్ అబెట్స్లోని మెహబూబియా బాలికల పాఠశాలలో నిర్వహించిన వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే దేశభక్తి అలవర్చుకోవాలన్నారు. వందే మాతరం స్ఫూర్తితో స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. ఉద్యమ సమయంలో దేశమంతటిని ఏకటాటిపైకి తెచ్చిందన్నారు. అంతటి గొప్ప గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా వందే మాతరం స్మారకోత్సవాలు నిర్వహిస్తున్నారని, ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ గీతం మీ అందరికి కూడా ఈరోజు ఎందుకు మళ్ళీ సామూహిక ఆలాపన చేస్తున్నామంటే, మీ జీవితాల్లో కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అంతే కఠోరమైన విధంగా దీక్ష చేయాలి. ఆ పాటలో ఉన్నటువంటి, ఆ గీతంలో ఉన్నటువంటి అర్థము, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి, ఇవన్నీ అవగతం చేసుకొని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన, అదేవిధంగా
చరిత్ర తెలిస్తే ప్రస్తుతం మనం ఆచరిస్తే భవిష్యత్తు 3 ఎప్పుడు కూడా సైకిల్ లాగా తిరిగే ఈ సందర్భంలో చరిత్రలో ఉండబడేటువంటి ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల లోపల పాల్పంచుకునేటువంటి అవకాశం మీ అందరికీ దొరికింది. తప్పకుండా మీ అందరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, మీ తల్లిదండ్రుల ఆకాంక్షలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా విషయంలో ఇచ్చే ప్రోత్సాహాన్ని స్వీకరించుకొని బాగా ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వందే మాతరం స్మారకోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. హైదరాబాద్లోని దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ, న్యూస్ డైరెక్టర్ రాహుల్ గౌలికర్తో పాటు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామూహికంగా వందే మాతరం గేయాన్ని ఆలపించారు. Good morning, everybody. So once again, thank you for participation. ఇవాళ మనందరికీ తెలుసు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ గ్యాదరింగ్ జరిగింది. మన ఆనరబుల్ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన సందేశం పరంగా మనం ఈ 1 year ఈ గీతాన్ని కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తూ దీన్ని ఫాలో అవ్వాలని వాళ్ళ విన్నపం. సో థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్స్ వన్స్. మహాకవి బంకించంద్ర చటర్జీ వందే మాతరం గేయం రచించి నేటితో 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. మరిన్ని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వందే మాతరం గేయాన్ని ఆలపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు వందే మాతరం గేయం ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈరోజు వందే మాతరం మన నేషనల్ సాంగ్, మన జాతీయ పాటకి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అందరు ఇక్కడ కలెక్టరేట్లో అందరు అధికారులు జమ అయి, అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో, ఆఫీసెస్లో ఈ పాట ఫుల్ వర్షన్ పాట పాడుకుంటూ మన ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ యాదయ్య, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ గేయం ఐక్యతకే కాకుండా పటిష్ట భారతావని గురించి చాటి చెప్పిన గీతమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఈ 150th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ వనపర్తి జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్లో, కాలేజ్లో కూడా ఈ గీతాన్ని ఈరోజు పాడడం జరిగింది. అదే విధానంగా కలెక్టరేట్లో కూడా మా యొక్క సిబ్బంది, ప్రజలందరూ కూడా వచ్చి మన మీటింగ్ హాల్లో కూడా మాస్ సింగింగ్ వందే మాతరం అనేది చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఇతర అధికారులతో కలిసి వందే మాతర గీతాలాపన చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థల్లో వందే మాతర గేయాన్ని ఆలపించాలని సూచించినట్లు తెలిపారు. ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడంలో వందే మాతర గేయం ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. భారతీయులలో స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన వేళ మనము ఎంతో గౌరవంగా ఈ వేడుకను జరుపుకుంటున్నాం. 1875లో మహాకవి బంకించంద్ర చటర్జీ గారు ఆనందమఠం నవలలో వందే మాతరంను రచించినప్పుడు అది కేవలం పదాల
సమాహారం కాదు, దేశవ్యాప్తంగా స్వాతంత్ర జ్వాల రగిలించిన శక్తివంతమైన నినాదం. స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రతి భారతీయుని హృదయంలో ఈ నినాదం ధైర్యాన్నిచ్చింది. సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, రైల్వే అధికారులు, సిబ్బంది వందే మాతరం 150వ స్మారకోత్సవాన్ని నిర్వహించారు. వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా వందే మాతరం స్మారకోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు అవుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పార్టీ మారిన ఎమ్మెల్యేల మలిదశ విచారణ రెండో రోజు కూడా కొనసాగుతుంది. తొలి విడతలో భాగంగా 4 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ రెండో విడతలోనూ మరో 4 విచారించేందుకు షెడ్యూల్ ఇచ్చారు. ఇందులో భాగంగా నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులను స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరించారు. ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుండగా పిటిషన్ వేసిన జగదీష్ రెడ్డిని పోచారం తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత అరికెబూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో సంజయ్ను అరికెబూడి గాంధీ తరపు న్యాయవాదులు ప్రశ్నించనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ విచారణలను పర్యవేక్షిస్తున్నారు. నవంబర్ 12, 13 తేదీల్లో మరికొన్ని కేసులపై విచారణ జరగనున్నట్లు స్పీకర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో భారత రాష్ట్ర సమితి నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. మోతీనగర్లో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బులు నిల్వ చేశారనే ఫిర్యాదులతో ఈ తనిఖీలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తనిఖీల గురించి తెలుసుకున్న మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతాల్లో సోదాలు చేయడంపై ప్రశ్నించారు. పోలీసులే తన ఇంట్లో డబ్బులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు చేస్తుందని భయంతోనే ప్రభుత్వం తమపై కుట్రలు చేస్తుందని మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీసిరు, మమ్మల్ని అలౌ చేస్తలేదు. లోపల పోలీసులు ఉన్నారు, ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇలా అబండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నారు. నేనేమడుగుతున్నాను, రిక్వెస్ట్గా దండం పెడితే కాళ్ళు మొక్తాను అడుగుతున్నాను. నేను నా ఇంట్లోకి నన్ను పర్మిషన్ ఇవ్వండి, నేను అడుగుతున్నది కదా. నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి మొదలుపెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ జూబ్లీ హిల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీ హిల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి, కానీ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా? జూబ్లీ హిల్స్ పరిధికి రాదు. జూబ్లీ హిల్స్ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి ఇలా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి ఇలా పోలీసు వాళ్ళు చేస్తారు. కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇందులో ఏమీ లేదు. క్రీడల్లో భారత్ అట్టడుగున ఉన్న రోజుల్లో ఒలింపిక్స్లో మెరుపులతో దేశం గర్వపడేలా చేసింది హాకీ. క్రీడల్లో భారత్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఎందరో దిగ్గజాలను దేశానికి అందించింది. క్రికెట్ ప్రవాహంలో ఆదరణ కోల్పోయిన మన భారత జాతీయ క్రీడ హాకీ నేటితో 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత హాకీపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ఒక కర్ర, ఒక బంతి దేశంలో క్రీడా సంస్కృతికి ఆజ్యం పోశాయి. క్రీడా ప్రపంచంలో భారత్కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి. భారత జాతీయ క్రీడగా గుర్తింపు సంపాదించిన ఆ ఆటే హాకీ. భారత్ అంతర్జాతీయ హాకీలో అడుగుపెట్టి ఈ ఏడాదికి 100 ఏళ్లు పూర్తయింది. క్రీడా సంస్కృతి లేక ఆటల్లో భారత్ అట్టడుగున ఉన్న రోజుల్లో భారానంతా మోస్తూ ఒలింపిక్స్లో మెరుపులతో ఈ దేశం గర్వపడేలా చేసింది. ఎందరో దిగ్గజాలను అందించింది. కాలక్రమంలో క్రికెట్కు ఆదరణ పెరగడంతో ప్రాభవం కోల్పోయినా ఒకప్పుడు హాకీ ఈ దేశపు గుండె చప్పుడు. ఇప్పటికీ ఆ ఆటపై క్రీడాభిమానుల్లో ఎంతో అభిమానం ఉంది. భారత హాకీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు హాకీ ఇండియా సిద్ధమవుతోంది. 1925 నవంబర్ నెల భారత హాకీకి తనకంటూ ఓ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం కొంతమంది వ్యక్తులు గ్వాలియర్లో సమావేశమయ్యారు. అలా మొదలైందే IHF. 1925 నవంబర్ 7న అంతర్జాతీయ హాకీ సమైక్య గుర్తింపు పొందింది. ఆ తర్వాత హాకీలో భారత్ ఎదిగిన తీరు అసాధారణం. 3 ఏళ్లలోనే అంటే 1928లోనే ఆమ్స్టర్డామ్ క్రీడలు వచ్చాయి. అక్కడ ఒలింపిక్ స్వర్ణం గెలిచిన భారత్ అరంగేట్రాన్ని ఘనంగా చాటింది. ఆ తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత్ ఇప్పటి వరకు హాకీలో 8 స్వర్ణాలు సహా 13 ఒలింపిక్ పథకాలు గెలుచుకుంది. ఓసారి ప్రపంచ కప్ను కూడా సొంతం చేసుకుంది.
హాకీలో భారత్ ప్రదర్శించిన ఆధిపత్యం మరే క్రీడల్లోనూ ప్రదర్శించలేదంటే అతిశయోక్తి కాదు. 1926లో తన తొలి అంతర్జాతీయ పర్యటనలో భారత్ న్యూజిలాండ్లో జరిగిన 21 మ్యాచ్ల్లో 18 గెలిచింది. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ అరంగేట్రం చేసింది ఇక్కడే. తొలి పర్యటన మొదలు భారత జట్టు వెనుదిరిగి చూసుకోలేదు. సంపూర్ణ ఆధిపత్యంతో ఎలాంటి జట్లనైనా చిత్తు చేస్తూ ప్రపంచ హాకీని శాసించింది. 1928 నుంచి 1956 వరకు వరుసగా 6 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించింది. మరే జట్టు ఇలాంటి ఆధిత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. 1964, 1980 ఒలింపిక్స్లోనూ విజేతగా నిలిచిన భారత్ 1975లో ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. ధ్యాన్ చంద్, బల్బీర్ సింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తన ఆటతో ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన భారత హాకీ జట్టు క్రమంగా తన ప్రమాణాలను, ప్రాభవాన్ని కోల్పోయింది. 1975లో FIH ఆస్ట్రో టర్ఫ్ను ప్రవేశపెట్టడం కూడా భారత్ ఆట దెబ్బతినడానికి కారణమైంది. టర్ఫ్లపై ఆడటానికి జట్టు త్వరగా అలవాటు పడలేకపోయింది. నిధులలేమి కారణంగా హాకీ సమైక్య చాలా ఆలస్యంగా దేశంలో హాకీ టర్ఫ్లు ఏర్పాటు చేసింది. వాటిపై ఆడడంలో భారత్ నైపుణ్యం సాధించేలోపు మిగతా జట్లు చాలా ముందుకెళ్లిపోయాయి. భారత జట్టు 1984 నుంచి 2016 వరకు ఒక్క ఒలింపిక్ పథకం కూడా నెగ్గలేకపోయింది. ఈ కాలంలో ఒకేసారి గ్రూప్ దశ దాటింది. 2008లో అసలు ఒలింపిక్స్కి అర్హత సాధించలేకపోవడం భారత హాకీ చరిత్రలో ఒక మాయని మచ్చ. మరోవైపు దేశంలో క్రికెట్పై మోజు పెరగడంతో హాకీ మరింత నిరాధారణకు గురైంది. అయితే గత 10 ఏళ్లలో మన హాకీ పునరుత్థానం మొదలైంది. 2016లో పథకం నెగ్గలేకపోయినా క్వార్టర్ ఫైనల్ చేరడం ఒక సానుకూల అంశం. 40 దశాబ్దాల కరువుకు ముగింపు పలుకుతూ 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలిచి పూర్వ వైభవం దిశగా తొలి అడుగు వేసింది. తిరిగి 2024 ప్యారిస్ క్రీడల్లోనూ కాంస్యాన్ని గెలిచి ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు రేపింది. ఇప్పుడు హాకీలో భారత్ నంబర్ 1 జట్టు కాకపోయినా బలమైన ప్రత్యర్థి. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న మన జట్టు ఒకప్పటి జోరును మళ్లీ అందుకోవాలని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. టీమిండియా మహిళా క్రికెట్ ప్లేయర్, ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డిని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చిన అరుంధతి రెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో పాటు క్రికెట్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా ఇవాళ ఉదయం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అరుంధతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులపై తిరుగుతున్న ఆలనా పాలనా లేని పశువులను షెల్టర్లకు తరలించాలని సూచించింది. ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ రహదారుల శాఖ, సివిక్ బాడీలు, హైవే గస్తీ బృందాలు వీటిని పాటించాలని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు వైద్యశాలలు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో కుక్కకాటు ఘటనలు పెరుగుతూ ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి ప్రాంగణాల నుంచి పట్టుకెళ్లిన కుక్కలను తిరిగి అక్కడే వదలొద్దని, షెల్టర్లలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు కుక్కలు రాకుండా కంచెలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వందే మాతరం గేయాలాపనతో మార్మోగిన భారతావని, నేటితో 150 ఏళ్లు పూర్తి చేసుకున్న జాతీయ గేయం. వందే మాతరం ఆలపించటం అంటే భారతమాతను ఆరాధించడమేనన్న ప్రధాని. ఢిల్లీ వేదికగా వందే మాతరం స్మారకోత్సవాలను ప్రారంభించిన మోదీ, దేశవ్యాప్తంగా ఏడాది పాటు వేడుకలకు పిలుపు. వందే మాతరం వికసిత్ భారత స్ఫూర్తిని చాటుతుందన్న వెంకయ్యనాయుడు, ప్రతి భారతీయుడు స్మారకోత్సవాల్లో భాగస్వామ్యం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి పిలుపు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై కొనసాగుతున్న విచారణ, స్పీకర్ సమక్షంలో విచారణను ఎదుర్కొంటున్న పోచారం సంజయ్. హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు, పోలీసులే డబ్బులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మర్రి ఆరోపణ. నేటితో భారత హాకీకి 100 ఏళ్లు, శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న హాకీ ఫెడరేషన్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి.
యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.